త్యాగరాజస్వామి కృతులు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ఆణిముత్యమే. అందులో సాహిత్యం తెలిస్తే వాటిని ఎవరు కూడా వదిలిపెట్టలేరు. ఆ కీర్తన ఇప్పుడు చిరంజీవి పాడింది చాలా చక్కగా వాచస్పతి రాగంలో త్యాగరాజస్వామి కృతి. అంటే మీకు విసుగు లేకపోతే 2 నిమిషాల్లో ఆ కీర్తన గురించి చెప్తాను. అప్పుడు ఇంకా దాని గురించి ఎక్కువ రెండోసారి మళ్ళీ ఆ కీర్తన విన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తుంది మీకు. కంట చూడుని ఒక క్రీకంట చూడుని అన్నారు త్యాగరాజస్వామి. నన్ను ఒక్కసారి ఓల చూపుతో నన్ను ఒక్కసారి చూడమని త్యాగరాజస్వామి వేడుకుంటూ, బంటుడై వెలయు బాగుగానే తప్పు తంటలెల్లా మానుకున్న నన్ను క్రీగంట చూడుని. నా తప్పు తంటలన్నీ కూడా నేను చేసిన పాపాలు, తప్పులు, పొరపాట్లు అన్నీ కూడా మానేసుకున్నాను. నేను నీకోసం అన్నీ కూడా వదిలిపెట్టేసి నిష్కల్మషమైన మనసుతో నిన్ను వేడుకుంటున్నాను. ఒక్కసారి నా వంక కంట చూడుమి, క్రీగంట చూడుమి అన్నారు. చరణంలో వచ్చేసరికి ఆనాడు సౌమిత్రి పాదసేవ చేయు వేళ, ఆనాడు సౌమిత్రి పాదసేవ చెలరేగి చేయు వేళ సీతతో బతికి చూచినంత. అంటే వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళు ఉన్న సమయంలో లక్ష్మణుడు శ్రీరాముడికి పాదసేవ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? చెలరేగిపోయి చేస్తున్నాడు. ఎంతో భక్తితో, అందులో అన్నగారి మీద అమితమైన భక్తితో చెలరేగిపోయి ఆయన పాదసేవ చేస్తుంటే శ్రీరాముడు సీతాదేవి వంక క్రీగంట చూసావో మా తమ్ముడు, నేను ఇంకెంత భక్తితో అని ఎలాగైతే చూశాడో ఆ చూపు నా మీద కూడా ఒకసారి చూడడానికి ప్రతిమవుతున్నాడు త్యాగరాజస్వామి. ఎంత గొప్ప భావం చూడండి. అటువంటి అద్భుతమైన కీర్తన చిరంజీవి పాడిన మరొకసారి ఆ చిరంజీవికి ఎంత అద్భుతమైన సంగీతం ఆశీస్సులే ఆ చిరంజీవికి గొప్ప ప్రేమ.